ప్రతి ఒక్కరి జీవితంలో పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వాలని తల్లిదండ్రులు ఎంతో తాపత్రయపడుతూ ఉంటారు. అటువంటి సందర్భాలలో కొందరు పిల్లలు సరిగా చదవట్లేదని, లేదా చదివింది గుర్తుండటం లేదని, లేదా చదివేటప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ చివరిదాకా ఉండట్లేదని ప్రతి ఒక్కరు పిల్లల విషయాల్లో తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో తల్లిదండ్రులుగా మీరు కానీ, లేకపోతే ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో ఆ పిల్లల చేత అయినా సరే ఈశ్వరుణ్ణి అభిషేకించే సందర్భంలో, ఆరాధించే సందర్భంలో మీ పిల్లల చేత తాంత్రిక విధానంలో ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా కనుక ఆచరింపజేసినట్లయితే సకాలంలో మంచి విద్యాబుద్ధులతో, జ్ఞానంతో కూడిన విద్యల్లో బాగా రాణించడానికి, పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించడానికి అవకాశాలు ఏర్పడతాయి. మీరు చేయవలసిందల్లా తెల్ల తామరను స్వామివారికి, ఈశ్వరునికి మీ పిల్లల చేత సమర్పించి, పిల్లల చేత ఓం ఐం నమః అనే శబ్దాన్ని కనుక ఆ యొక్క పరమేశ్వరుని ముందు కనుక ఒక 11 సార్లు లేదా 21 సార్లు పఠింపజేసినట్లయితే మీ యొక్క తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో విద్య ద్వారా మంచి ఉన్నతమైన విద్యను, ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి, విద్య ద్వారా పొందడానికి అనుకూలత అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈశ్వరానుగ్రహాన్ని పొందడం కోసంగా, ఈశ్వరానుగ్రహంతో మంచి విద్యను అందజేయడానికి ఇలా ఆచరించండి. మంచి జీవితాల్లో స్థిరపడండి.